కాంట్రవర్సీస్ అండి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ దట్. నేను ప్రభాస్ కి పెద్ద పాజిటివ్ క్వశ్చన్స్ అడగండి ఆన్సర్ చేస్తాను. అనుష్కతో పెళ్ళవుద్దా, ఇంకొకరితో పెళ్ళవుతాయి నేను చెప్పను. అంటే చాలా రోజులు నడిచింది కదా ఆ రూమర్. సార్ పెళ్ళి అనేది పర్సనల్ మ్యాటర్ అండి. ఆయన ఇష్టం అండి. మేడం Next day చేసుకుంటా డార్లింగ్ ప్రభాస్ ఇష్టమా, యాక్షన్ ప్రభాస్ ఇష్టమా? ఓవరాల్ గా ప్రభాస్ ఇష్టం. ఆయన Overall గా. పేరంటేనే ఇష్టం. ఫౌజీ వస్తుంది కదా మిలిటరీ గెటప్ లో, మరి ఎలా ఉండబోతుంది ప్రభాస్ అన్న మిలిటరీలో ఎలా? కావచ్చు, ఆ. కల్కి 2 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ. Even గా ఈశ్వర్ మూవీ నుంచి ప్రభాస్ అంటేనే కిల్లింగ్ ఫ్యాన్. ఆ. ఎందుకంటే డే 1 నుంచి ఆయన బేసిక్ గా హీరో సంగతి పక్కన పెడితే భీమవరం రాజు ఉమ్, ఆయనకు అక్కడ మంచి పేరు. మీరు ఇదే ఇంటర్వ్యూ అక్కడికి వెళ్ళి చూసుకోండి. భీమవరంలో ఉమ్, ఇదే టాక్ వస్తుంది. ఉమ్. అంటే అమ్మా ఇప్పుడు ప్రభాస్ అన్న మరి పవన్ అన్న పక్కన ఓజీలో వస్తున్నారని చెప్పేసి ఒక రూమర్స్ అది నడుస్తున్నాయి. ఒకవేళ ఓజీలో ప్రభాస్ అన్న ఉంటే ఇద్దరు ఫైర్ ఎలా ఉండదు? మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఒక థౌజండ్స్ లాక్స్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక మీరు బిజీ అయిపోతారు. ఆ. ఏం కాదు యాక్చువల్లీ. ఎలా బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, ఎలా ఉంది క్యూరియాసిటీ ఎక్కువ అయిపోతుంది. ఉమ్, See, ఈ రోజుల్లో సోషల్ మీడియా బాగా ఫేమస్ అవుతుంది. ఉమ్. అంటే ఈ మధ్యలో ఫేక్ చూసేది తక్కువ, ఉమ్. ఫీల్ అయ్యేది ఎక్కువ. ఉమ్. తర్వాత జడ్జిమెంట్లు అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూని ఎవరైనా చూసారు అనుకోండి, నాదే ఫైనల్ అనుకుంటారు. అట్లా కాదు, ప్రభాస్ అంటే చూస్తేనే అంటే ప్రభాస్ గారు యాక్షన్ లో సూపర్ ఆయన కామెడీ ఎలా ఉంటుంది? తక్కువ, కామెడీలో తక్కువ, రొమాన్స్ లో తక్కువ, యాక్షన్ లో తక్కువ. స్టార్టింగ్ లో ప్రభాస్ బాగా డాన్స్ చేయలేదు. ఆయన పక్కన బెస్ట్ పేరు అంటే ఎవరని చెప్తారు మీరు? అంటే పవన్ అనుష్క గారేనా? అందుకోసం ఆ రూమర్ వచ్చిందంటారా? పెళ్లి రూమర్ మన ఆ chemistry రూమర్స్ గురించి ఎందుకులేండి. మేడం ప్రభాస్ గారు యాక్ట్ చేసిన సినిమాలో అంటే హీరోయిన్ తో బాగా సెట్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ప్రభాస్ గారితో పని చేయడం హీరోయిన్ ప్లస్. ఫలానా హీరోయిన్ వల్ల ప్రభాస్ కి ఎప్పుడు అలా close అనట్లే, కాదు. పేరు బాగుంది. మీరు తమన్నాని తీసుకోండి, ప్రభాస్ కి సూటబుల్ హైట్. బట్ ఎంత హిట్ అయింది బాహుబలి ఫన్ లో ఆ సాంగ్. అంటే ఆయనకి అసలు అంటే వాళ్ళిద్దరిని గ్రీన్ పెట్టి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టి నడిచారు కదా. ఫస్ట్ ఆ సాంగ్ ఎంత క్లిక్ అయింది. ఫస్ట్ అన్నారు తమన్నా, ఇంత హైట్ ఉన్న వాళ్ళు చాలా మంది అన్నారు. నితీష్ అన్న ఉన్నారు, చాలా మంది టాలీవుడ్ బాలీవుడ్ తీసుకొచ్చారు. ఆయనకి వైఫ్ గా ఎలాంటి అమ్మాయి వస్తే బాగుంది? ఏ హీరోయిన్ లో ఉండాలని అనుకుంటున్నారు? సార్ ప్రభాస్ కి వైఫ్ అవ్వాలంటే లక్ ఉండాలి. బట్ ఎవరి ముందు చూద్దాం, మనందరం వెయిట్ ఇప్పుడున్న చేయాలి. హీరోయిన్ ఇలా ఉంటే హీరోయిన్ లా ఉంటాం. అది చెప్పలేమండి, ఆయన పర్సనల్ మనం జడ్జి చేయాలి. ప్రభాస్ గారు డైరెక్ట్ గా మీరు చెప్పాలంటే